ఇద్దరు పేషెంట్ స్టోరీస్ చెప్తాను. 2 స్టోరీస్‌ది మోరల్ మాత్రం ఒకటే. ఫస్ట్ పేషెంట్ ఏమో తనకి మోషన్‌కెళ్ళే దారి దగ్గర నుంచి పెయినొస్తుంది అని అనుకున్నాడు. తర్వాత దాన్ని పైల్స్ ఏమో అనుకోని కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాడు. తర్వాత ఎవరినో అడిగితే ఎవరో ఏదో ఆయింట్‌మెంట్ సజెస్ట్ చేస్తే ఆయింట్‌మెంట్ వాడుకున్నాడు. తనకి నొప్పి తగ్గలేదు. లాస్ట్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతుంది అన్న ఉద్దేశంతోటి చూపించుకోవడానికొచ్చాడు. చూసేసరికి అప్పుడు ఆ పేషెంట్‌కి జ్వరం ఉంది, బీపీ లో అవుతుంది. అండ్ ప్రాబ్లమ్ ఏంటి అని ఎగ్జామిన్ చేసి చూస్తే యాబ్సెస్ ఉంది మోషన్‌కెళ్ళే దారి దగ్గర. పెరియానల్ యాబ్సెస్ అంటారు. ఆ యాబ్సెస్ కూడా ఈయనకి హార్స్ షూ షేప్డ్ అంటే 2 వైపులా కూడా యాబ్సెస్ ఉంది. పెద్ద యాబ్సెస్. దాన్ని ఇంకా ఎమర్జెన్సీలో వెంటనే ట్రీట్ చేయడము, దానికి రికవరీ చాలా రోజులు టైం కూడా పట్టడం జరిగింది. బట్ అది ప్రెజెంట్ అయ్యేసరికి ఆయన చాలా సీరియస్ స్టేట్‌లో ఉన్నాడు. నెక్స్ట్ పేషెంట్ ఏంటంటే ఆయనకి ఆహ్, లోవర్ అబ్డామెన్‌లో పెయిన్ ఉంది అని మా దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడే నాకు హెర్నియా ఉంది అని చెప్పాడు. హెర్నియా ఉంది అని చెప్పి వచ్చాడు. అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. నేను మాట్లాడాను. మీకు ఇబ్బంది ఏంటి అని అడిగినప్పుడు తనకు నాకు నొప్పొస్తుంది లోవర్ అబ్డమెన్‌లో అని చెప్పారు. అయితే ఎగ్జామిన్ చేసి చూస్తే ఆయనకి యూజువల్లీ లోవర్ అబ్డామెన్ దగ్గర పెయిన్ ఉంది. అక్కడ ముట్టుకుంటే నొప్పి తెలుస్తుంది అన్నప్పుడు ఫస్ట్ థింగ్ రైట్ సైడ్ పెయిన్ ఉన్నప్పుడు అపెండిసైటిస్ అని కూడా అనుకుంటాము. బట్ ఆయన హిస్టరీ అదంతా అపెండిసైటిస్ లాగా అనిపియలేదు. మీకు చిన్న చిన్న రాళ్ళు ఉండొచ్చు. యురేటర్ అంటే కిడ్నీ నుంచి మూత్రం వచ్చే పైప్‌లో చిన్న చిన్న రాళ్ళు ఉండిండవచ్చు. ఒకసారి స్కాన్ అయితే చేద్దాము అని చెప్పాను. స్కాన్ చేసి చూస్తే చిన్న స్టోన్స్ ఉన్నాయి. దానికి మెడికల్‌గానే ట్రీట్‌మెంట్ తోటి ఆయనకి నయం కూడా అయింది. అయితే ఈ ఇద్దరు పేషెంట్స్ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ వాళ్ళకున్న లక్షణం సింప్టమ్ తోటి వాళ్ళకున్న డిసీజ్‌ని అస్యూమ్ చేసుకున్నారు. ఇది సేమ్ ప్రాబ్లమ్ మనం గూగుల్ చేసినా, చాట్‌జీపీటీ చేసినా అవుతుందనమాట. ఒక డాక్టర్‌ని రీప్లేస్ చెయ్యంది ఏంటి అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో ఉండే ఫైండింగ్స్ డాక్టర్ దగ్గరకొచ్చి చూపించుకున్నప్పుడు ఉండే బెనిఫిట్స్ గూగుల్ ఆర్ చాట్‌జీపీటీ ఆర్ ఎనీథింగ్ కెనాట్ రీప్లేస్ ఇట్. సో, ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ 2 విషయాల్లో ఏంటంటే మనకున్న సింప్టమ్ అంటే లక్షణమే మన డిసీజ్ డయాగ్నోసిస్ వ్యాధి కాదు. ఇది అందరికీ చెప్పాలి అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. డాక్టర్ నవ్యతేజ.